కర్నూలు జిల్లా పూడిచెర్లలో ఫామ్ పాండ్స్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మే నెలలోపు 1.55 లక్షల నీటి కుంటల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఈ తరహా విధానంతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఐఏఎస్ ఆఫీసర్స్ శశిభూషణ్, కృష్ణతేజలను ప్రత్యేకంగా అభినందించారు. కర్నూలు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. అలాగే తాను దత్తత తీసుకున్న కొణిదెల గ్రామానికి త్వరలోనే వెళ్తానని, తన సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తానని హామీ ఇచ్చారు. మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది. వస్తే భారీ వర్షం వస్తే కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి. ఈ నిల్వ చేసుకునే సౌకర్యం మీరు ఊహించండి, 1,55,000 నీటి కుంటలు, 1,55,000 నీటి కుంటలు కానీ మనం ఈ రోజున మన టార్గెట్. ఇది ఒకటే టార్గెట్ పెట్టాను, నేను మే నెలలోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి అని చెప్పిన మే లోపు అయిపోవాలి. ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి. అంటే 1,55,000 పాండ్లు కనుక నీటి కుంటలు కనుక నిండితే మనకి ప్రకాశం బ్యారేజ్లో 3 TMCలు నీళ్లు. అలాంటిది మనకి 1,55,000 పాండ్లు నీటి కుంటలు కనుక నిండితే 1 TMC వచ్చేస్తుంది. అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నా నమ్మకం ఏంటంటే, కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి. మనం ఏం కొత్తగా చేయట్లా. మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది. అంటే ఇది రాయలసీమ కాదు, ఇది రత్నాలసీమ. అలాంటి రత్నాలసీమ రావాలి. మళ్ళీ రత్నాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి. ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు, అందరికీ కావాలి. అందుకే ఎకరం 30 సెంట్లు ఉన్న రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టామంటే, ఇది ఆయన బాగుండాలి. కేవలం 30-40 ఎకరాలు ఇంకా పైవాళ్ళు పెద్దోళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పండ్. ఎందుకంటే ఈరోజు మనం పల్లె పండుగ కార్యక్రమం చేసిన, జాతీయ ఉపాధి హామీ పథకాలు చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నా, దీనికి ఇద్దరు పూనుకున్నారు బలంగా. నేను ఒక మాట చెప్పగలను, నేను ఒక పాలసీని ప్రవేశపెట్టగలను. కానీ కృష్ణతేజ గారు కానీ శశిభూషణ్ గారు కానీ ఈ మాటను ముందుకు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో 100% సీసీ రోడ్స్ అయిపోయినాయి కర్నూలులో. మన కర్నూలులో అంటే దాని కారకులు ఒకళ్ళు శశిభూషణ్ గారు, కృష్ణతేజ గారు అయితే ఇంకొకళ్ళు రంజిత్ పాషా గారు, కలెక్టర్. ఇందాక వేదిక పైన చూస్తూ ఉంటే అందరూ నందికొట్కూరు అందరూ గ్యాంగ్ అంతా చేరి కర్నూలు నేను అభివృద్ధి చేసుకున్న తప్ప మిగతా జిల్లాలు నేను ఎందుకు చేయట్లేదని మిగతా వాళ్ళ మీద అడగాలనిపించింది. మీరందరూ గ్యాంగ్ అప్ అయిపోయి మీరు చేసిన అభివృద్ధి ప్రజలకు మంచి జరుగుతుంటే నాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. రెడ్డి సంఘం నాయకులు ఒక ప్రతిపాదన అడిగారు, అది ఆల్రెడీ ఉన్నదే. మన కర్నూలు ఎయిర్పోర్ట్కి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టాలని. ఆయన పేరు కాకపోతే ఎవరి పేరు పెడతాం? అంటే బ్రిటిష్ వాడు భయపడ్డాడంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు లేకపోయిందంటే ఈ పాటికి ఎలా ఉండేది. అలాంటి ఆ మహానుభావుడి పేరు పెట్టకపోతే ఎలా. అందుకని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఏదైతే చిన్న చిన్న హికప్స్ ఉన్నాయో వాటిని అలాగే ముందుకు తీసుకెళ్తాం. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఇందాక నందికొట్కూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇక్కడ వేదిక పైన అందరికీ కూడా ఆ కొణిదెల గ్రామంతో చాలా కనెక్ట్ అయింది. ఒకప్పుడు నేను దాన్ని దత్తత తీసుకుంటానని చెప్పాను. నేను వస్తా ఖచ్చితంగా. నేను అక్కడ ఏం అవసరమైతే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక 50 లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను. అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు ఏమైతే అవసరమో మనకి కొణిదెల గ్రామంలో నాకు అలా చెప్పి అది ఒకటి ప్రత్యేకమైన కాదు, మన గ్రామాలన్నీ ప్రతిదీ పేరు పేరున నాకు చాలా చాలా ఇష్టం, నాకు అన్ని గౌరవిస్తాను. అది ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొణిదెల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేమి కళ్ళు కావాలో గౌరవ శాసనసభ్యులు కూడా తెలియజేసి నేను ఆ పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరుకి ఎలాగ వస్తానో ఒక రోజున అలాగే కొణిదెల గ్రామానికి కూడా వస్తాను.